अमरावती के एनटीआर भवन में आंध्र प्रदेश ब्राह्मण वेलफेयर कॉरपोरेशन लिमिटेड के चेयरमैन बुच्ची राम प्रसाद ने मीडिया से बात करते हुए वाईएसआरसीपी रहनुमा भूमन्ना को तनकीद का निशाना बनाया। उन्होंने इल्जाम आयद किया कि भूमन्ना अवामी मसाइल से तवज्जो हटाने के लिए सियासी बयानात दे रहे। बुच्ची राम प्रसाद ने कहा कि मौजूदा हुकूमत अवामी फलाह और तरक्याती कामों पर तवज्जो दे रही है, जबकि अपोजिशन बेबुनियाद इल्जामात के जरिए सियासी फायदा उठाने की कोशिश कर रही। ताहम इन बयानात पर वाईएसआरसीपी की जानिब से रद्दअमल सामने आना बाकी है। అందరికీ నమస్కారం। ఇవాళ వైసీపీ వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే, ఒక పెద్ద గీత పక్కన ఇంకా పెద్ద గీత గీస్తే ఆటోమేటిక్గా ఇది చిన్న గీత అవుతుందన్న ఆలోచనతో వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి ఎప్పుడు వేరే యొక్క ఆలోచనలన్నీ పక్కకు తీసుకుంటే ఆ తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ముందుకెళ్లే పద్ధతిలోనే ఈ వైసీపీ నాయకులు కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారని మరొకసారి మీకు నేను తెలియజేస్తున్నా। ఎందుకంటే నిన్న మొన్నట్లో కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి భూదందాలు అకృత్యాలు అన్నీ బయటకు వస్తున్నాయి, ప్రజలందరూ మధ్యలోకి వెళ్తున్నాయి, ప్రజలు ఆలోచిస్తున్నారు। ఆయన చేసిన భూదందాలు స్వర్ణముఖిలో 9 ఎకరాల పొలం కానివ్వండి, అదేవిధంగా మెరిడిన్ హోటల్లో అంటే ఏంటంటే మన ఈ కపిల తీర్థం సెంటర్లో మేము కూడా వెళ్ళి విజిట్ చేయడం జరిగింది। అది ధ్యాన మందిరాన్ని ఆక్యుపై చేసి హోటల్గా మార్చడం కానీ, అన్నమయ్య సెంటర్లో అదేవిధంగా వాళ్ళ పిఏ పేరు మీద తీసుకున్నటువంటి సెంటర్ కానీ, ఇంకో సెంటర్లో ఈ విధంగా తిరుపతిలో ఉన్నటువంటి అన్ని ఇంపార్టెంట్ ప్రదేశాలలో కూడా ఈయన కబ్జాదారుడిగా అవతారం ఎత్తాడు। వాటితో ఆగిపోలా, అక్కడ గంజాయితో పాటు చివరికి కుళ్ళిన మాంసంలో కూడా ఆయన యొక్క అనుచరులు ఈ బళ్ళ మీద పెట్టి కుళ్ళిన మాంసంతో తయారు చేసినటువంటి బిర్యానీలు అమ్మింది కూడా మనం చూసాం। ఇలాంటి అకృత్యాలు అన్నీ చేస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలన్నీ పక్కదోవ పట్టించడానికి నిన్న జరిగినటువంటి ఒక సంఘటనని పట్టుకొని ఆంజనేయ స్వామి విగ్రహం ఎవరో దొంగిలిస్తే దాన్ని పెద్ద భూతం కింద చేసి దానికి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలి, బిఆర్ నాయుడు గారు బాధ్యత వహించాలి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు। అయ్యా, మీ ద్వారా నేను అడుగుతున్నా, 14 గంటలలో జరిగినటువంటి ఈ చోరీని వైజాగ్ మనిషిని ఒంగోలులో వాడిని పట్టుకొని విగ్రహం స్వాధీనం చేసుకుని దానికి కావలసిన ఏర్పాట్లు ఈ ప్రభుత్వం చేస్తుంది। ఎక్కడైనా ఒక తప్పు జరిగితే ఆ తప్పును సరిదిద్దడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నా। ఎందుకంటే ఏదైనా చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి, ఆ తప్పును సరి చేసుకుంటూ ముందుకెళ్తాం। కానీ మీ దగ్గర జరిగింది ఏంటి ఒక్కసారి నేను ఆ వివరాలు చెప్తాను। ఒక్కొక్కసారి మనం చూస్తుంటే విపరీతమైన బాధ భయం కూడా వేస్తుంది। గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దాడులు మహమ్మదీయుల కాలంలో కూడా జరగలేదు। మళ్ళా మొదటి నుంచి చెప్పాలంటే చాలా టైం అవుతుంది కాబట్టి ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఒక 5-6 మీ దృష్టికి నేను తీసుకొస్తా। వాటి మీద మీరు ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా? ఎప్పుడైనా వాటి మీద జరిగినటువంటి మీదైనా ఒక మనిషినైనా పట్టుకోగలిగారు?